నువ్వు ధైర్యం చేసి ఏజేతో చెప్పుంటే బాగుండేది. నీకీ పరిస్థితి వచ్చేదే కాదు, వాడికి ఇలాంటి పరిస్థితి వచ్చేలా చేసేవాడు ఏజే. నీకన్నీ అర్థమవుతాయని డాక్టర్ చెప్పారు. ఇప్పుడు నేను నీకు చెప్పేది వినబడుతుందని, అర్థమవుతుందని నాకు తెలుసు. నువ్వు మామూలు మనిషి అవ్వాలంటే నీ చేతుల్లోనే ఉంది. లేచి తిరగాలని, మాట్లాడాలని బలంగా అనుకో. మన సంకల్పమే మనకు బలమని జయమ్మ చెప్తూ ఉంటుంది. నీ తరపున నేనున్నాను. నీకు అన్యాయం చేసిన ఆ బద్రిని నేను ఊరికి వదలను. నీకు న్యాయం జరిగేలా నేను చేస్తాను. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. డాక్టర్, మా సింధు వీలైనంత త్వరగా మాట్లాడాలి, లేచి తిరగాలి. ప్లీజ్, సింధుని మీరే మామూలు మనిషిని చేయాలి. మా ప్రయత్నం ఏం చేస్తున్నాం. ఈ ట్రీట్మెంట్ కి రెస్పాన్స్ బానే ఉంది. ఆర్గాన్స్ అన్ని నార్మల్ గానే పనిచేస్తున్నాయి. కొంచెం టైం పడుతుంది, బట్ కోలుకునే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ డాక్టర్. నర్స్, ఆ ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేయండి. దిగులు పడకు సింధు, నీ వెనక ఏజే ఉన్నాడు. జాగర్లముడి ఫ్యామిలీ ఉంది. ధైర్యంగా ఉండు. దక్ష, 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 దక్ష. ఏంటి జయమ్మ అంత సంతోషంగా ఉన్నారు? గుడికి వెళ్లిన ఫలం దక్కింది. నా మొక్కులు ఫలించాయి. ఏజే భాను కలిసిపోయే టైము దగ్గరకొచ్చింది. అవునా? నిజం. దేవుడున్నాడు, నా మొర ఆలకించాడు. నేనున్నాను సుమా అని నిరూపించాడు. వాళ్ల మీద పూలమాల పడేలా చేశాడు. దంపతుల్లాగా పూజలో కూర్చోబెట్టాడు. ఏ దంపతులకు దక్కని అరుదైన గౌరవం దక్కేలా చేశాడు. అసలేం జరిగింది జయమ్మ? వాళ్ల పేరు మీద నేను ముడుపు కడుతుండగా ఒక విచిత్రం జరిగింది. చూసావా ఎంత వింతో? అదంతా దేవుడి లీల కాక మరేమిటి? ఆ తర్వాత సాక్షాత్తు ఆది దంపతులే దిగివచ్చి ఆ ఇల్లాలికి సేవ చేసుకునే భాగ్యం ప్రసాదించినట్టుగా అనిపిస్తోంది. చూసావా, తూర్పు పడమరలా ఉండే ఆ జంటని లాక్కొచ్చి మరీ దంపతుల్లాగా కూర్చోబెట్టాడు అంటే ఆ దేవుడి కృప వాళ్ల మీద ఉన్నట్టేగా. నిజంగా నా కొడుకు కాపురం చక్కబడే రోజు ఎంతో దూరంలో లేదు. అచ్చే దిన్ కమింగ్ సూన్. జయమ్మ అన్నట్టు వాళ్ళ కాపురం చక్కబడితే, ఏజే భానుని భార్యగా యాక్సెప్ట్ చేస్తే, నేను భానుకి బానిసనవ్వాలి. అలాంటి ప్రమాదం జరగనివ్వను. వాళ్ళిద్దరినీ కలవనివ్వను. ఏజే భాను వల్ల ఏది కాదని డిసైడ్ అయ్యి పర్మనెంట్ గా ఇంట్లో నుంచి పంపించేలా చెయ్యాల్సిందే. అసమర్థురాలైన అత్తకి కోడలిగా ఉండే కంటే అత్తగారు లేని ఇంట్లో అత్త పెత్తనం కూడా నేనే దక్కించుకొని నా స్థానాన్ని నేను పదిలంగా కాపాడుకోవాలి. Oh my Prabhas,
నేనేమైనా మూవర్స్ ప్యాకర్స్ ఎంప్లాయీనా? మళ్ళీ షిఫ్టింగ్ అంటే ఎంత పని? ఇది కళ. లాభం లేదు. ఇలాంటిది కళ్ళలో కూడా జరగకూడదు అని ప్రతి క్షణం అనుకునే నాకు ఇప్పుడు కలగా వచ్చింది. అమ్మో, ఇలాగే వదిలేస్తే కల కలలాగే మిగిలిపోకుండా నిజమయ్యే ప్రమాదం ఉంది. ఏదో ఒకటి చేయాలి. దక్షక, షాపింగ్కి వెళ్తున్నాను. రెస్టారెంట్కి వెళ్తున్నా. కాఫీ. ఏ బేకరీ, ఏంటిదంతా? మూవర్స్ అండ్ ప్యాకర్స్ డ్యూటీ చేస్తున్నాను. ఏంటి? మీరేగా అన్నీ తీసేమని వార్నింగ్ ఇచ్చారు. మీరు లేచేసరికి తీయకపోతే ఇల్లు పీకి పందిరేస్తారని. మరి దీన్నే అంటారు? దీన్నే అంటారు ఇల్లు పీకి పందిరేయటం అని. ఈ టైంలో ఏంటి నీ టార్చరు? నీకే చెప్పినా అది తిరిగి నాకే రివర్స్ అయ్యి నన్నే ఇబ్బంది పెట్టేలా చేస్తున్నావు. నేను మీరు చెప్పింది చేస్తున్నాను. ఇవన్నీ నా బెడ్ మీద పడేయమని, నా మొహం మీద విసిరి కొట్టమని, నా నిద్ర డిస్టర్బ్ చేయమని నేనేమన్నా చెప్పానా?
రెండో పెళ్లివాడైనా పర్వాలేదు, మొదటి భార్య ఒప్పుకుంటే. మీ మమ్మీ నన్నే సంబంధాలు చూడమంటుంది. ఏమైంది? ఏంటి అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? బేకారులాగే ఉన్నాను. కోపంగా ఉన్నట్టున్నావు. ఈ బేకారికి కోపం తెచ్చుకునే రైట్స్ కూడా ఉంటాయా ఈ హిట్లర్ సామ్రాజ్యంలో? ఏం జరిగింది? నా గుండె మండిపోతుంది. ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేస్తారా చల్లార్చడానికి? నా మనసు ముక్కలైపోతుంది. ఒక బ్రాండెడ్ టేప్ తెచ్చి పెడతారా అతికించడానికి? నా రక్తం మరిగిపోతుంది. ఎన్ని డిగ్రీల ఫారెన్ హీట్ మీదుందో తెలుసుకోవడానికి ఏదైనా థర్మోమీటర్ తెచ్చి పెడతారా? ఏం జరుగుతుంది? చెప్తే ఆరుస్తారా తీరుస్తారా? నా ఇంట్లో వాళ్ళు ఉన్నంత వరకు క్షేమంగా ఉండాలనే నేను కోరుకుంటాను. అందుకే ఎవరో నేను కిడ్నాప్ చేసి అగ్గిపెట్టి లాంటి అట్టపెట్టిలో దాచిపెట్టినా నేనొచ్చి సేవ్ చేశాను. అప్పుడు జయమ్మ కోసం నన్ను సేవ్ చేశారు. మరి అంజలిని ఏడిపిస్తున్నాడని తెలిసి బద్రీని ఎందుకు పనిష్ చేశాను? అప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఆ హెల్ప్ చేశారు. నేను నీకెప్పటికీ అర్థం కాను. అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నించదలుచుకోలేదు. అది అలాగే మెయింటైన్ చేస్తే అంతకన్నా సంతోషం లేదు. ఆ దూరం మీరు కోరుకున్నప్పుడు నేను మోసే భారం గురించి ఎందుకు అడుగుతున్నారు? బద్రీని ఎందుకు కొట్టావు? ఏం చేశాడని కొట్టావు? అందుకు నాకు శిక్ష వేస్తారా? రాత్రంతా సెక్యూరిటీ లాగా డ్యూటీ చేయమంటారా? లేదంటే మీ ఇంటి వాషింగ్ మిషన్లు, వాక్యూమ్ క్లీనర్లు, గ్రైండర్లు చేసే పనులన్నీ చేయమంటారా? ఏంటిది? ఏం లేదు. నిన్నే అడుగుతున్నాను. కంట్లో నలుసు, చెప్పులో రాయి, ఏదైతే మీకెందుకు? బద్రీ మళ్ళీ ఏదైనా ఏం చేస్తే మీకెందుకు? మీకు ఆ బద్రీకి తేడా ఏముంది? వాడొక విధంగా మనుషుల్ని మోసం చేస్తున్నాడు, మీరొక విధంగా మనుషుల్ని మోసం చేస్తున్నారు. ఏమన్నావు? వాడిని అడ్డం పెట్టుకునే కదా మీరు నన్ను పెళ్లి కొప్పించాలని చూశారు. మీ స్వార్థం కోసం నాకు మంచి చేసినట్టు నటించారు. వాడు మీకన్నా గొప్పవాడు, కనీసం నటించడం లేదు. నేను బద్రీ ఒకటేనా? ఎవరేం మంచి చేశారండి నాకు? ఇప్పటికీ నేను స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను. నా లైఫ్ ఏంటో నాకే అర్థం కావడం లేదు. నీకేదైనా హెల్ప్ కావాలంటే వద్దు. ఇప్పటి వరకు చేసిన హెల్ప్ చాలు. ఆ ఒక్క హెల్ప్ చేసినందుకే నేనెక్కడికొచ్చి పడ్డాను. రోబోలా ఏ ఫీలింగ్స్ లేకుండా బ్రతుకుతున్నాను. పని మనిషిలా మారిపోయాను. మీ ఇంటి కాపలాదారునయ్యాను. బ్రెయిన్లెస్ బేకారనయ్యాను. ఇంకేం కావాలి నేను? ఆ బద్రీ సంగతి నేను చూసుకుంటాను. మీ హెల్ప్ ఏమీ అవసరం లేదు. మీరు జోక్యం చేసుకోనక్కర్లేదు. ఎప్పుడూ ఏది పట్టనట్టు లోడలోడ వాగే ఈ బాను ఇవాళ ఎందుకు ఇలా మాట్లాడుతుంది? దేని గురించి భయపడుతుంది? దేని గురించి బాధపడుతుంది? ఆ బద్రీ మళ్ళీ ఏదో చేస్తున్నాడు. ఏంటది? నేను చెప్పిందే మళ్ళీ తిరిగి చెప్పేవాళ్ళంటే నాకు చిరాకు.
అంతే. నన్ను మా ఆయన్ని సౌదీకి పంపించడానికి భాను ఏజే దగ్గర పర్మిషన్ తీసుకోవాలనుకుంది. డెఫినెట్ గా పంపిస్తుంది. నన్ను మా ఆయన దగ్గరికి పంపించడానికే భాను సమస్య అంటూ మొదలు పెట్టింది. ఇక నేను ఏజే పర్మిషన్ ఇచ్చినట్టే. నేను తీసుకునే నిర్ణయం వల్ల ఎవరూ బాధపడకుండా హ్యాపీగా ఉంటారు. చూస్తూ ఉండు. నువ్వు తీసుకునే నిర్ణయం వల్లే ఈ ఇంట్లో ముసలం పుట్టబోతుంది. ముందుంది మొసళ్ల పండగ. నిజం, భాను గురించి ఏదో అనుకున్నాను. దక్షక్క మాటలు విని ఎనిమిలా చూశాను. కానీ ఎంత మంచిదో తెలుసా? లేకపోతే నేనిక్కడ ఒంటరితనం ఫీల్ అవుతున్నానని, మిమ్మల్ని మిస్ అవుతున్నానని మీ దగ్గరికి పంపించాలనుకుంటుంది. ఇవాళ రేపు గ్యారంటీగా ఏజెంట్ కూడా ఒప్పిస్తుంది. నేను మళ్ళీ వస్తాను. పర్లేదక్కా, రా. ఉంటానండి. నేను మళ్ళీ నిద్రపోయే ముందు మీకు కాల్ చేస్తాను. మా ఆయన నమ్మలేకపోతున్నారు తెలుసా అక్క? అవును, నేను నమ్మలేకపోతున్నాను. నా నమ్మకం కన్నా నీ సంతోషమే నాకు ముఖ్యం. భాను గురించి ఏమో అనుకున్నాను. ఏజే నిర్ణయాలు కూడా మార్చగలదని అర్థమైంది. అవునక్క, గ్యారంటీగా నన్ను సౌదీ పంపిస్తుంది కదా? అంటే పంపిస్తుందనే అనిపిస్తుంది. కాకపోతే నీకింకా మంచి సపోర్ట్ కావాలి. సౌదీకి పంపిస్తే నువ్వు చాలా హ్యాపీగా ఉంటావనే సంగతి భానుకి మరింత అర్థమయ్యేలా చెప్పాలి. అలా చెప్పేవాళ్ళెవరక్కా? మాయ. మాయని పట్టుకో, తనే ఒప్పిస్తుంది. సూపర్ ఐడియా అక్క. థ్యాంక్ యూ సో మచ్. మాయక్క, మాయక్క, ఇక్కడున్నావా? నీకోసం నేను వెతుక్కుంటున్నాను. ఇక్కడుండకపోతే ఇంకెక్కడుంటాను? ఏంటిలా వచ్చా? చిన్న హెల్ప్ చేయాలక్క. జస్ట్ మాట సాయం అంతే. మాటే కదా, పోయేదేముంది చెప్పు. నీకు తెలుసు కదక్క, ఎక్కడ ఏజే కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేసినా మా ఆయన్నే అక్కడికి పంపిస్తాడు. అలాగే సౌదీకి పంపించాడు కదా. అవును, అయితే ఎన్నాళ్ళని మా ఆయన్ని వదిలేసి నేను ఒక్కదాన్నే ఉంటాను చెప్పు? మై గాడ్, రోగి కోరింది వైద్యుడిచ్చింది ఒకటే ట్రీట్మెంట్ అన్నట్టు సరిగ్గా నాకు కావాల్సిన మ్యాటర్ తీసుకొచ్చిందే. నాకేం చేయాలో అర్థం కావటం లేదు. అయ్యో పిచ్చి చిత్ర, ఈ మాట నువ్వు నాకు ఎప్పుడూ చెప్పాల్సింది. ఒంటరిగా ఉండడం పెళ్ళైన వాళ్ళకి ఎంత నరకమో నాకు తెలుసు కదా. నీకెందుకు? నీ ప్రాబ్లం ని నేను సాల్వ్ చేస్తాను. నిన్ను మీ ఆయన్ని ఒక చోటకు చేర్చే పూచి నాది, సరేనా? వావ్, నువ్వు ఇంత ఈజీగా హెల్ప్ చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు? మామూలుగా ఎవరికైనా ఏదైనా చెయ్యాలంటే అందులో నీకొచ్చే లాభం ఏంటి అని చూసుకుంటావు కదా. అలాంటిదేమీ లేదు. తోటి కోడళ్ళంటే అక్క చెల్లెళ్లాగా కలిసిమెలిసి ఉండాలి. నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదా, నా ప్రాబ్లం నీ ప్రాబ్లం కాదా? నీకు నేను 100% హెల్ప్ చేస్తాను. చాలా థ్యాంక్స్ అక్క. అయితే నువ్వు భానుతో చెప్పేసే. ఎలాగో భాను కూడా ఒప్పేసుకుంది. ఏం ఒప్పేసుకుంది? ఇంకేం ఒప్పుకుంటుంది? నన్ను మా ఆయన దగ్గరికి సౌదీకి పంపించడానికి ఒప్పుకుంది. ఏజేని అదే అడగబోయింది. ఏజే కూడా భాను ఇష్టం అన్నాడు కదా.
మీ ఆయన్ని నమ్ముకో. ఈ విషయంలో మీ ఆయన సపోర్ట్ ఇప్పుడు నీకు చాలా అవసరం. బాగా గుర్తుపెట్టుకో, నువ్వే సౌదీకి వెళ్ళాలి. ఏం చేస్తావో నీ ఇష్టం. ఇప్పుడు మనం ఓ పని చేయడానికి ఒప్పుకున్నామనుకో, ఆ పని పూర్తయ్యేదాకా నిద్రపోకూడదు కదా. ఇప్పుడు నిద్రపోతే పని పాడైపోతుంది. పని పాడైతే ఆపు. అని ఇలాగే అంటారు. అచ్చు ఇలాగే ఆ పని ఆపు అంటారు. ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ మధ్యలో ఆపేయమంటే మనకెలా ఉంటుందో చెప్పు. ఏ బేకారీ, ఫోటోతో మాట్లాడొద్దని నీకు సీరియస్ గా చెప్పాను. అనవసరంగా వాక్కో. మీతో చెప్తే ఎలాగూ వినిపించుకోరు, కనీసం ఫోటోతో కూడా చెప్పుకోకూడదా? మీకన్నా ఫోటోనే నయం. చూడండి, నన్ను చూస్తే ఎంత బుద్ధిగా వింటుందో. నీ తింగర మేళానికి నేను బలయ్యే చాలదా? నా ప్రవళిక ఆత్మకు కూడా శాంతి లేకుండా చేస్తావా? నువ్వు అక్కడి నుంచి లేముందు. లేవడానికి నేనేమి కూర్చోలేదు ఇక్కడ మీలాగా. ఆ ఫోటో ముందు నుంచి పక్కకు రా. సర్లేండి, మీ ప్రవళిక ఆత్మకు శాంతి దొరకదన్నారు కాబట్టి ఫోటోతో చెప్పను. ఈ ఫ్లవర్ వస్తూ చెప్పుకుంటాను. దీనికి ఆత్మ ఉండదు, శాంతి ఉండదు. ఏమంటారు? అప్పుడు నా ఆత్మకి శాంతి దొరకదు. ఫ్లవర్ వాజు, నేను తుడుస్తాను కదా నిన్ను రోజు. నువ్వొక గాజు, పగిలితే గలీజు. రోజుకో పూల గుత్తి లీజు, మంచి ఫ్రాగ్రెన్స్ రిలీజు. మై గాడ్. అందుకే నేను చెప్పేది చెప్పినప్పుడే వినాలి. తర్వాత భాగం ఇలాగే ఉంటుంది. ఇప్పుడు చెప్పుకో. నాకొక సమస్య వచ్చింది. న్యాయం చేయాలా, ధర్మం మాట్లాడాలా? ధర్మం మాట్లాడాలంటే భాను తర్వాత ఎవరైనా మాట్లాడాలి. నేను మీకు చెప్పడం అంటే ధర్మం అధర్మంతో న్యాయం గురించి చెప్పడమే అవుతుందనుకోండి. ఇప్పుడు మాయ ఇక్కడ భర్తతో ఉంది, కానీ చిత్ర భర్త ఇక్కడ లేడు. మాయకు భర్త తోడుగా ఉన్నాడు కాబట్టి ప్రేమయాత్రలకు బృందావనం వెళ్లడం అవసరం లేదు. అదే చిత్ర భర్త దూరంగా ఉన్నాడు కాబట్టి చిత్రని సౌదీ పంపిస్తే వాళ్ళ ఆయనతో కలిసి కొంతకాలం హాయిగా అక్కడే ఉంటుంది. ఇద్దరు కలిసి బిజినెస్ చేసుకుంటారు. ఈ భాను ఇలా చెప్తుందేంటి? ఆయనేంటి తలోపుతో వింటున్నాడు? ఇలా చేస్తే ఇక్కడ మాయా భర్తతో హ్యాపీగా ఉంటుంది. లేదంటే మాయని ఆమె భర్తని సౌదీ పంపిస్తే మీకు ఇక్కడ బిజినెస్ చూసుకోవడానికి కష్టం అవుతుంది. అందుకే దూరం ఆలోచించి చిత్రని అంత దూరం పంపించడానికి డెసిషన్ తీసుకున్నాను. ఏమంటారు? మిమ్మల్ని నేను కరెక్ట్ గానే ఒక మేధావిలాగా ఆలోచించాను కదా. నా తెలివితేటలు చూసి కుళ్ళుకోకుండా కొంచెం వివరంగా విపులంగా మీ ఒపీనియన్ చెప్పండి. ఇలా చేస్తే చిత్ర సంతోషిస్తుంది కదా. చిత్ర సంతోషిస్తుందంటే ఓకేనే. ఏజ పూర్తిగా భాను మాటికి పడిపోయాడు. చిత్రకే సపోర్ట్ చేస్తున్నాడు.
చిరాగ్గా ఉంది. నేను స్నానం చేసి వస్తాను. అందాక ఈ కీస్ నీ దగ్గర పెట్టుకోవా? తప్పకుండా. నువ్వు నిదానంగా స్నానం చేసి మెల్లగా రెడీ అయ్యి తీరిగ్గానే రా. అప్పటిదాకా నా దగ్గర పెట్టుకుంటాను. సరే. థ్యాంక్ యూ. ఎలాగూ సౌదీ వెళ్తున్నాను. అక్కడ బంగారం చీపుగా దొరుకుతుందంట. పెద్ద లాకర్లో లెక్కలేనన్ని నోట్ల కట్టలుంటాయి. ఎంతో కొంత నొక్కేయాలి. పెద్ద లాకర్కి ఒక్కటి నొక్కితే చాలు. ఈ ముద్ర సాయంతో డూప్లికేట్ కి తయారు చేయించొచ్చు. ఆగు. ఎవరు నువ్వు? మరీ గుర్తుపట్టలేనంత బురదంటిందా? మరి చిత్ర గుర్తుపట్టిందే. మా చిత్రం మఫ్టీలో ఉన్న మంకీస్ ని బానే గుర్తుపడుతుందిలే. ఏంటి బురద అవతారం? బాధ్యత. నేను బాధ్యతని రుద్దుకున్నాను. రుద్దుకున్నావా? బాధ్యత ఏమన్నా బాతింగ్ సోపా? అసలు ఇదేమన్నా ఎంట్రన్స్ టెస్టా? లోపలికి వెళ్లకుండా ఆపుతున్నారు. డర్టీ ఫెలోస్ కి లోపలికి ప్రవేశం లేదు. డర్టీ ఫెలోనా? నన్నంత మాట అంటారా? నేనెంతసేపు మీ మొక్కలకి నీళ్లు పెట్టొచ్చాను తెలుసా? మొక్కలకి నీళ్లు పెట్టొచ్చావు, కుక్కలకి కాళ్ళు పట్టొచ్చావు, నాకెందుకు? బురదతో లోపలికి వస్తే నా రూము వాష్రూము పాడైపోతాయి. సబ్బు కూడా పాడవుతుంది. వెళ్ళు, బయటికెళ్ళు. ఎవరికైనా బురదంటితే సబ్బుతోనే రుద్దుకుంటారు. సబ్బుకే బురదంటితే దేంతో రుద్దుకుంటారు? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, సబ్బుని సబ్బుతోనే రుద్దాలి. అప్పుడు 2 సబ్బులు వేస్ట్ అవుతాయి. అయితే ఏం చేయమంటారు ఇప్పుడు? బయటికి వెళ్ళి రైట్కి వెళ్ళు. వెళ్ళి రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళు. వెళ్ళి స్ట్రైట్ గా వెళ్ళి వెనక్కి మళ్ళీ ఇంటికి వచ్చేసే. వచ్చాక ఈ లోపు గౌడి గేదెలను కడిగే రామలం అని పిలుస్తాను. ఇంటి వెనకాల రుద్దికి అడుగుతుంది. వెళ్ళు. నన్ను అంత మాట అంటారా? మీకు మీ లైఫ్ లో కానీ విని ఎరగని శిక్ష వేస్తాను, చూడండి. బేకారి. ఏంటిది? బురద. మొత్తం నాకంటించావేంటి? ఏం చేయాలి నేను ఇప్పుడు? బయటికి వెళ్ళి రైట్కి వెళ్ళండి, రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళండి, స్ట్రైట్ గా వెళ్ళి వెనక్కి మళ్ళండి, డైరెక్ట్ గా ఇంటికి వచ్చేయండి. వచ్చాక ఈ లోపు నేను గౌడ గేదెల్ని కడిగే రామలమ్మ మొగుడిని పిలిపిస్తా. ఇంటి వెనకాల కొబ్బరి పీచుతో బాగా రుద్ది కడుగు తరలేండి. రండి, కమాన్ రండి రండి. ఇంకా మీ బట్టల మీద చాలా గ్యాప్ ఉంది. మిగిలిన బురద కూడా రుద్దుతాను. దగ్గరకు వచ్చావంటే ఊరుకోను, మర్యాదగా ఉండదు. వద్దు బేకరీ. కబడ్డీ కబడ్డీ కబడ్డీ.